శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ముఖ్యమైన పరిహారం చేసుకోవాలో, ఏ దేవీ దేవతలను పూజించాలో, జూలై నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూలించే తేదీలేంటో, ప్రతికూలించే తేదీలేంటో, జూలై నెల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే, జూలై నెలలో 8వ ఇంట్లో గ్రహాల సంచారం వల్ల ధనుస్సు రాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ధనుస్సు రాశి వాళ్ళకి మనస్సు అనేటటువంటిది జూలై నెలలో చంచలంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు మనస్సును స్థిమితంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. చంచలమైన మనస్సు పక్కన పెట్టాలి. మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అధైర్యాన్ని వదిలిపెట్టండి. మనోధైర్యంతో కొండల్ని పిండి చేయగలమన్న ధైర్యంతో ముందడుగు వేస్తే సమస్యలు మిమ్మల్ని చూసి పారిపోతాయి. అటువంటి మనస్తత్వాన్ని జూలై నెలలో పెంచుకునే ప్రయత్నం చేయాలి. చేస్తున్న వృత్తి వ్యాపారాలలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటన్నిటినీ మీ సమయస్ఫూర్తితో తొలగింపజేసుకుని ముందడుగు వేయగలుగుతారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని కష్టాలు నష్టాలు వాటిల్లే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాల పరంగా అప్రమత్తంగా ఉండండి. ప్రయాణాలు చేసే ముందు దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని ప్రయాణాలు చేసుకోండి. ప్రతి చిన్న విషయానికి జాగ్రత్త అవసరము. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దూకుడుతనం పనికిరాదు. జాగ్రత్తతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఏ విషయంలోనూ కలగవు. అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే వాళ్ళతో లేనిపోని విరోధాలు కలిగే సూచనలు ఉన్నాయి. చిరునవ్వుతో ఉండండి, మౌనంగా ఉండండి. అప్పుడు బంధుమిత్రులతో ఎలాంటి గొడవలు ఉండవు. అలాగే శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. దాన్ని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయాలి. పనులు ఆలస్యమైనప్పటికీ కూడా అంతిమంగా ఆ పనుల్లో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఊహించని కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటే మనోధైర్యంతో ముందడుగు వేయాలి. ధనం మాత్రం మంచినీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మానసికంగా ఉండే ఆందోళనలే జూలై నెలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజంగా ఉండే సమస్యలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి మనోధైర్యం అనేది జూలై నెలలో అవసరం. మీరు ఎంత మనోధైర్యంతో ఉంటే అంత అద్భుతంగా జూలై నెలలో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూలై నెలలో ధనుస్సు రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 9, 16, 18, 25, 27. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే జూలై నెలలో ధనుస్సు రాశి వాళ్ళకి ప్రతికూల తేదీలు 7, 12, 17, 20. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయకూడదు. ధనుస్సు రాశి వాళ్ళకి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య అర్ధాష్టమ శని దోషం. కాబట్టి అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడటానికి ధనుస్సు రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ జూలై నెలలో వచ్చే శనివారాలు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి. ఆంజనేయ స్వామికి ఈ నెలలో వచ్చే శనివారాలు తమలపాకులతో ఆకుపూజ చేయించుకోండి. ప్రతిరోజు కూడా హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకున్నట్లయితే ఈ జూలై నెల మొత్తం కూడా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు, అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని చదివితే ధనుస్సు రాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు జూలై నెలలో పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి జూలై నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.